శుక్రవారం నాడు సక్కన్ని గడియా, శుక్రవారం నాడు సక్కన్ని గడియా, శుక్రవారం నాడు సక్కన్ని గడియా. చిట్టి పిల్ల ఏం ఆలోచిస్తున్నావు? అదే మన శుక్రవారం నాడు సక్కన్ని గడియ సాంగ్ ఉంది కదా, ఆ, అది లాంచ్ ఎవరితో చేపిద్దామా అని ఆలోచిస్తున్నాం. ఒక పెద్ద హీరోతో లాంచ్ చేపిస్తే, ఒక పెద్ద హీరోయిన్ తోని, వద్దు వద్దు వద్దు, ఒక ప్రొడ్యూసర్ తోని, ఒక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ తోని. రొటీన్ ఉంటుంది. పిట్టలు ఏం చేస్తాడు ఒకసారి పిట్టలు రెండు కలిసి? అదే సార్, మన శుక్రవారం నాడు సక్కన్న గడియ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఎవరితో లాంచ్ చేపిద్దామా అని ఆలోచిస్తున్నాం. నేనేమంటున్నా సార్, ఒక పెద్ద హీరోతోనన్నా, ఒక పెద్ద హీరోయిన్ తోనన్నా, ఒక పెద్ద ప్రొడ్యూసర్ తోనన్నా సార్ లాంచ్ చేపిస్తే. అది అంతా రొటీన్ కదా సార్. ఇది పాయింట్. నువ్వన్నట్టు ఒక పెద్ద హీరోతోనో హీరోయిన్ తోనో డైరెక్టర్ తో చేయించామనుకో, ఈ శుక్రవారం సాంగ్ వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి మనం చెప్పాలి. ఇదే సాంగ్ అప్పట్లో పాడుకునే నాయనమ్మలతోని, అమ్మమ్మలతోని, తాతలతోని లాంచ్ చేయించడం అనుకో, అది అడుగుకు కొత్తగా ఉంటది. ఇంకోటి ఏంటంటే దీని గురించి కూడా మనకు మన ఆడియన్స్ చూసే ప్రేక్షకులు కూడా చూపిస్తారు. సేమ్ థాట్ నాకు కూడా వచ్చింది సార్, కాకపోతే నా నోట్లో నాలింది, మీ నోట్లో తేలింది. నువ్వు అన్నట్టు చెప్తావు. ఓకేనా? ఓకే సార్, ఇంతకీ ఈ పాటలో నేను ఉన్నా కదా, పెద్ద మనిషి పాటలు నువ్వెందుకుంటావురా చిన్న మంచిగా? సార్ మంగళ స్నానం పాటలు కూడా నన్ను పెట్టలే, ఈ పాటలు కూడా నన్ను పెడతలేరు. అవునా? నిన్ను కూడా సాపేసి మూల కూర్చో పెడతాం, పుడకబెల్లం పెడతాం, అప్పుడు పెట్టమా? మీరే కూర్చోండి, మీరే ఆ బెల్లాలు తినరు. మన ఆడియన్స్ సాంగ్ గురించి చెప్తావా? నేను చెప్పాను. చెప్పండి సార్. వద్దులే అమ్మ, నువ్వే చెప్పు, నాకంటే ఎక్కువ నువ్వే పడుతురుగా, చెప్పు. నేను ఉంటా. సో హలో ఎవ్రీవన్, మన శుక్రవారం నాడు సక్కన్న గడియ సాంగ్ ఎవరితో లాంచ్ చేస్తున్నామంటే మన అమ్మమ్మలతోటి, నాయనమ్మలతోటి. ఇవాళ 4 o'clock అయితే సాంగ్ లాంచ్ అయిపోతుంది. ఇది మాత్రం సురేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అట్నే సినిమా రిలీజ్ డేట్ కూడా తప్పకుండా చెప్పాలి. చెప్పు. సో August 15th అయితే మన సినిమా రిలీజ్ అయిపోతుంది. హుషారు పిట్టలు. ఓకే అండి, హాయ్ బాయ్. ఆదివారం నాడు అంబల్లి పొద్దు, ఆదివారం